ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి। ఈ వీడియోలో మనం శారీకి ఫాల్స్ వేసేటప్పుడు శారీ ఫాల్స్ అనేది మనం నీళ్ళల్లో నానబెట్టి తర్వాత యూజ్ చేయాలా లేకపోతే డైరెక్ట్గా యూజ్ చేయాలా, ఎలాంటి ఫాల్స్ యూజ్ చేయాలి, అలాగే మనం ముడతలు రాకుండా ఉండాలి అంటే ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి। ఇదైతే పెద్ద ఫాల్స్ అండి, దీనికి ఇక్కడే ఉంటుంది చూడండి, రెడీ టు యూస్ అని ఉంటుంది। దీన్ని మనం ఎలాంటి షింకు చేయాల్సిన అవసరం లేదండి। ఇది మనకి కాటన్ ప్లస్ పాలిస్టర్ మిక్స్ అయ్యి వస్తుంది, అంటే మనకి టెర్రీ కాటన్ టైప్లో వస్తుందండి ఈ ఫాల్స్। ఇదైతే మనం యూజ్ చేసినా కూడా షింక్ అనేది అవ్వదు, ఎలా ఉండేది అలానే ఉంటుంది। దీన్ని మనం డైరెక్ట్గా పెట్టి స్టిచ్ అనేది వేసుకోవచ్చు అండి, కొంచెం పెద్దగా ఉంటుంది ఫాల్స్ కూడా। ఇంకొక రకం ఫాల్స్ అయితే పాలిస్టర్ అండి। ఈ ఫాల్స్ అయితే మనకి ఎలాంటి షింకు అవ్వదు, ఎలాంటి కలరు పోదు, అలాగే ఎలాంటి ముడత రాదండి, ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది। నేను చాలా రోజుల నుంచి ఈ ఫాల్స్లే యూజ్ చేస్తున్నానండి। మనం ఏ టైప్ శారీస్కైనా ఈ పాలిస్టర్ ఫాల్స్ అనేది యూజ్ చేయొచ్చు, సేమ్ ఇదే విడ్త్లో ఉండేలాగా మనకి ప్యూర్ కాటన్ ఫాల్స్లు కూడా దొరుకుతాయండి। ఆ ప్యూర్ కాటన్ ఫాల్స్లు అయితే మనం కంపల్సరీ వాష్ చేసి మాత్రమే యూజ్ చేయాలి, ఎందుకంటే అది షింక్ వస్తుందండి। కాకపోతే నా దగ్గర ఇప్పుడు ఆ ఫాల్స్ అయితే లేదు, ఒకవేళ మీరు తెచ్చుకున్నట్లయితే ప్యూర్ కాటన్ అయితే మీరు ఒకసారి వాష్ చేసి వేయండి। ఇలాంటి టెర్రీ కాటన్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు, పాలిస్టర్ ఫాల్స్ కూడా డైరెక్ట్గా మనము వాష్ చేయాల్సిన అవసరం లేకుండా యూజ్ చేయొచ్చు అండి। నేను ఎన్నో రోజులుగా ఈ పాలిస్టర్ ఫాల్స్లే యూజ్ చేస్తానండి। నేను యూజ్ చేసేవన్నీ కూడా ఈ పాలిస్టర్ ఫాల్స్లే, నేను ఇంతవరకు ఎప్పుడు కూడా కాటన్ ఫాల్స్లో అయితే యూజ్ చేయలేదు। కస్టమర్స్ దగ్గర నుంచి కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాలేదండి ఫాల్స్ విషయంలో। ఒక్కొక్క కలరు ఇలా 10 పీసులు అయితే తెచ్చుకుంటానండి, అన్నీ కూడా పాలిస్టర్ ఫాల్స్లే యూజ్ చేస్తాను। ఎప్పుడైనా కస్టమర్స్ మాత్రం ఇలాంటి ఫాల్స్ అయితే తెచ్చిస్తూ ఉంటారు, ఇది కూడా కస్టమర్ దండి, నా దగ్గర ఉన్న ఫాల్స్ అయితే కాదు। ఇప్పుడు ఫాల్స్ వేసుకోవడం కన్నా ముందు ఫస్ట్ శారీకి మనం కట్టుకొంగులో రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది చెక్ చేసుకొని అంచు అయితే కుట్టుకోవాలండి। ఒక 1/2 ఇంచు మార్జిన్తో లోపలికి క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అంచులు అనేది కుట్టుకుంటూ రావాలి। మనం ఇలా కుట్టుకునేటప్పుడు కూడా క్రాస్ అనేది తీసుకున్న తర్వాతనే అంచు అనేది కుట్టుకోవాలి, అప్పుడే మనకి స్ట్రైట్గా వస్తుందండి కుట్టు। ఇలా మనం అంచు అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎంత దూరం నుంచి ఫాల్స్ వేయాలో చూద్దాము। మనం కుట్టు వేసిన దగ్గర నుంచి ఒక 10 ఇంచెస్ కానీ 11 ఇంచెస్ కానీ లేకపోతే 12 ఇంచెస్ కానీ ఒక మార్కింగ్ అనేది చేసుకొని అక్కడ నుంచి ఫాల్స్ అయితే కుట్టాలి। చూడండి, అంతకన్నా ముందు మనకి ఫాల్స్కి రెండు వైపులా కూడా ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసి ఉంటారండి। కొన్ని ఫాల్స్లకేమో ఒక సైడు ఇలా మిషన్ అంచు వచ్చి ఉంటుంది, ఒక సైడ్ మాత్రమే ఫోల్డింగ్ చేసి కుట్టుంటారు। అలాంటప్పుడు మనము ఫాల్స్ కుట్టేటప్పుడు ఆ మిషన్ అంచు ఉండేది కింది వైపు పెట్టి కుట్టినట్లయితే మనకి హెచ్చు తగ్గులు అనేది వస్తుంది, ఖచ్చితంగా కూడా మనకి ముడతలుగానే వస్తుందండి। మనం ఎన్నిసార్లు విప్పి కుట్టినా కూడా ఒకసారి చూడండి, ఒక్కొక్క దగ్గర ఏమో వెడల్పు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఏమో వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుందండి। ఇలా ఉన్నప్పుడు మనము డైరెక్ట్గా మిషన్ అంచు వైపు పెట్టి కుట్టినట్లయితే శారీకి ముడతలు అనేది వస్తుంది। చూడండి, ఇక్కడైతే వెడల్పు ఎంత సన్నగా ఉందో, ఇక్కడ చూడండి వెడల్పు అనేది ఎంత ఎక్కువగా ఉందో। మనం ఫోల్డింగ్ చేసి కుట్టిన వైపు మాత్రమే ఫాల్స్ అనేది స్టార్ట్ చేసుకుంటూ రావాలి। చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసిన వైపే మనము కింది వైపు స్టార్టింగ్ అనేది చేసుకుని కుట్టుకుంటూ రావాలండి, అప్పుడు మనకి ముడతలు రాకుండా ఉంటుంది। ఈ టిప్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి। ఇప్పుడు మనం కుట్టాల్సిన ఫాల్స్కి అటు సైడు ఇటు సైడు రాంగ్ సైడు ఇలా ఒక 1/2 ఇంచు వెడల్పుతో క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలండి। ఇలా రెండు వైపులా కూడా ఫోల్డింగ్ అనేది చేసి కుట్టుకున్న తర్వాత చూడండి, మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఫాల్స్ అనేది కుట్టడం స్టార్ట్ చేసుకుంటూ రావాలి। ఇలా ఫాల్స్ కుట్టేటప్పుడు ఫాల్స్ అలాగే శారీ క్లాత్ రెండు సమానంగా పెట్టి కుట్టాలండి। ఫాల్స్ అనేది శారీ కన్నా కొంచెం ముందుకు వచ్చినట్లు పెట్టి పై వైపుకి కనిపించేలాగా కుట్టకూడదు, రెండు ఒకదానిపైన ఒకటి పెట్టి సమానంగా పెట్టి కుట్టుకుంటూ రావాలి। ఇలా కుట్టుకునేటప్పుడు కూడా ఫాల్స్ని ఎక్కడ సాగదీయకూడదండి, నీట్గా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలి। ఫాల్స్ కుట్టేటప్పుడు ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయినట్లయితే మనం ఫాల్స్ అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి। స్టార్టింగ్లో టైలరింగ్ నేర్చుకునేటప్పుడు మనకి లైనింగ్ బ్లౌజ్ కుట్టాలంటే ముడతలు వస్తాయి కదా, అలాంటప్పుడు ఫాల్స్ అనేది కరెక్ట్గా కుట్టినట్లయితే ముడతలు రాకుండా లైనింగ్ బ్లౌజ్ కూడా చాలా ఈజీగా కుట్టేదానికి వీలవుతుందండి। కాబట్టి ఫాల్స్ని కుట్టేటప్పుడు మిషన్ అంచు వైపు ఉన్నప్పుడు మాత్రం కొంచెం చూసుకొని కుట్టండి, అలాగే ప్యూర్ కాటన్ వేసేటప్పుడు ఖచ్చితంగా షింక్ చేసి వేయండి। టెర్రీ కాటన్ అయినా పాలిస్టర్ అయినా షింక్ చేయాల్సిన అవసరం లేదు। చూడండి, ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత నీట్గా రఫ్ చేసుకోవచ్చు। మనం స్టార్ట్ చేయాలంటే ఇక్కడ నుంచే కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం కదా అక్కడ నుంచి కూడా కుట్టుకుంటూ రావచ్చు। ఇలా కుట్టుకునేటప్పుడు స్టార్టింగ్లో స్ట్రైట్గా పెట్టి కుట్టుకోండి, ఇక్కడ మనం కానీ ఒక్కరో అటు ఇటు క్రాస్ అనేది తీసామంటే ఇదే క్రాసు లాస్ట్ వరకు కూడా మనకు అలాగే వచ్చి ముడతలు అనేది వస్తుంది। మనం స్టార్టింగ్లో కుట్టేటప్పుడే
కరెక్ట్గా స్ట్రైట్గా ఉందా లేదా ఫాల్స్ అనేది చూసుకొని కుట్టండి. చూడండి, ఫాల్స్ నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఒకే ఒక ఫింగర్ని గట్టిగా ఇలా ఒత్తి పెట్టుకున్నట్లయితే మనకి ఫాల్స్ శారీ అనేది అటు ఇటు కదలకుండా ఎక్కడ ముడతలు అనేది రాకుండా వస్తుందండి. ఫస్ట్ మనం కుట్టేటప్పుడు చూడండి, ఒక చేత్తో నీట్గా ఫాల్స్ని శారీ పైన నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఒకే ఒక వేల్ని ఇలా పెట్టుకొని కుట్టుకుంటూ రండి. చాలా ఈజీగా ఫాల్స్ అనేది కుట్టుకోవచ్చండి. ఈ శారీకే కదండి, ఎంత జారిపోయే శారీకైనా సరే ఫాల్స్ అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. నెక్స్ట్ టైం జారిపోయే క్లాత్ పైన కూడా ఫాల్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను. చూడండి, ఫాల్స్ కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి మనకి పైకి గుంజినట్టు వస్తుందండి ఫాల్స్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఫాల్స్ని ఇటు సైడ్ కొంచెం ఇట్లా లాగినట్టు కుట్టుకుంటూ రండి. ఒక్కొక్కసారి ఇటు సైడ్ మనకి ఫాల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చిన్న ఫ్రిల్ లాంటిది పెట్టి అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటూ రండి. నాకైతే ఇక్కడ ఏం రాలేదు, మీకు వస్తే ఎలా చేయాలనేది చెప్తున్నానండి. చూడండి, ఎక్కడ కూడా ముడత అనేది రాకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఇది పట్టు శారీ అయ్యి బాగా వస్తుంది అనుకోవచ్చు. ఏ శారీకైనా ఫాల్స్ అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. చూడండి, ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడ కూడా చిన్న ముడత కూడా రాలేదండి. మీరు కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయ్యి ఫాల్స్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టైము జార్జెట్ శారీస్ అలాగే సిల్క్ శారీస్ పైన ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తాను. చూడండి, రాంగ్ సైడ్ వైపు కూడా మనకి ఎక్కడ కూడా చిన్న ముడత కానీ చిన్న అతుకు కానీ రాకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.